అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు ఆ చెరువులోకి దూసుకు వెళ్లిన పరిస్థితి కనపడుతుంది. గత 15 రోజుల క్రితం కూడా ఇదే జలాల్పూర్ గ్రామంలో చెరువులో కూడా కారు పల్టీ కొట్టిన క్రమంలో కూడా 5 విద్యార్థులు కూడా మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. మనం అప్పుడే చూసాం, అక్కడికి వెళ్ళి కూడా మొత్తం చూసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే జలాల్పూర్ చెరువు ఉందో జలాల్పూర్ చెరువు ఆ రోడ్డు పక్కనే ఉంటుంది. భారీ మూలమాడుపు ఉంటున్న క్రమంలో కూడా కార్లు అతివేగంగా వస్తున్న క్రమంలో కూడా కంట్రోల్ కాకపోవడంతో కూడా ఆ చెరువులోకి దూసుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అదే ఘటనలో భాగంగా ఈ రోజు కూడా కారు ఆ చెరువులోకి దూసుకు వెళ్ళిన క్రమంలో కూడా అందులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. వాళ్ళు మాత్రం సురక్షితంగా బయటపడారని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొన్న 10 రోజుల క్రితం ఏదైతే చెరువులో పడిన క్రమంలో కూడా 5 కూడా ఆ మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులు ఎన్నోసార్లు ధర్నాలు చేశారు, రాస్తారోకులు చేశారు. ఆ జలాల్పూర్ చెరువు మాత్రం కూడా ఏదైతే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలి, అందులో ప్రమాదాలు జరుగుతున్న చర్యలు చేపట్టాలని కూడా ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఆ ధర్నాలు చేసిన పరిస్థితి అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కూడా ఈ రోజు కూడా మళ్ళీ ఆ కారు కూడా జలాల్పూర్ చెరువులోకి దూసుకు వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే జలాల్పూర్ చెరువు ఉందో ఆ చెరువు పక్కన కూడా ఆ చెరువుకు వెంబడి కూడా ఆ సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఆ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. మనకు ఎమ్మెల్యే కూడా ఇప్పటికే దానికి సంబంధించిన 25 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఏది ఏమైనా కూడా జలాల్పూర్ చెరువు కదా అక్కడ ఏదైతే మూలమడుతుందో మూలమడుపు దగ్గర చర్యలు చేపట్టాలి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాలని కూడా గ్రామ ప్రజలు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం కూడా ఈ రోజు జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకువెళ్లిన ఘటనపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.